ఈరోజు రండి పస్కా మరియు నిత్య శరీరము మరియు రక్తము అనే ఉపదేశంతో దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రపంచంలోని సంఘాలలోకెల్లా పస్కాను ఏది ఆచరిస్తుంది? అది కేవలం మన దేవుని సంఘం మాత్రమే. దేవుని సంఘమైన మనము పస్కాను ఆచరించుటయే దేవుడు మనతో ఉన్నారన్నటకు రుజువు కాదా? కృతజ్ఞత పూర్వకంగా ఈ యుగంలో పస్కా బయలుపరచబడినది మరియు మనము అన్ని నియమాలను, ఆజ్ఞలను మరియు కట్టడలను ఆచరించేందుకు అనుమతించబడ్డాము. ఈ యొక్క విషయం ద్వారానే ఈ యుగంలో ఎవరు ప్రత్యక్షం అవ్వలేనో మనము ముందే గ్రహించలేమా? పస్కా యొక్క సత్యము ద్వారానే ఈ యుగంలో దేవుడు ముందే వచ్చి ఉన్నారని మనం స్పష్టంగా గ్రహించగలము. ప్రతి ఒక్కరు మీరు ఈ విషయం గురించి ఆలోచించారా? ఈరోజు మీరందరూ తిన్నారా? ఈరోజు ప్రతి ఒక్కరు తిన్నప్పటికీ కొందరికి అది వారి చివరి భోజనం కావచ్చు, కానీ కొందరికి అది వారు మరునాటి దినమునకై ఎదురు చూసే భోజనం కావచ్చు. రండి మీకు ఒక కథ చెప్తాను. కలిసి ఉదయపు అల్పాహారాన్ని భుజిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఉండెను. ఒక వ్యామోగామి, యుద్ధానికి వెళ్ళబోచున్న ఒక సైనికుడు మరియు ఉరిదీయబడుటకు మరణపు వరుసలో ఉన్న ఒక ఖైదీ. ఈ ముగ్గురికి ఒకే అల్పాహార భోజనం అందించబడెను. ఏమైనా మరణపు వరుసలో ఉన్న ఖైదీకి ఆ అల్పాహారము అతని యొక్క చివరి భోజనము. అతడు అల్పాహారము చేసిన తరువాత ఉరితీయబడి గదికి వెళ్ళబోచున్నందున అది అతని చివరి భోజనంగా మారెను. సైనికుడు యుద్ధానికి వెళ్ళబోచున్నందున మరుసటి దినము జీవిస్తాడన్న హామీ లేనందువల్ల అది అతనికి కూడా చివరి అల్పాహార భోజనము కాగలదు. యుద్ధానికి కట్టుబడి ఉన్న ఈ సైనికుడి జీవితంలో అతడు రేపటి ఉదయాన్ని చూడవచ్చు, చూడకపోవచ్చు. ఇది ఒక సైనికుని యొక్క జీవితము. అదేవిధంగా సమస్త మానవాళి తమ జీవితాలను ఒక ఊహించలేని భవిష్యత్తులో జీవిస్తున్నారని చెప్పటంలో అతిశయోక్తి కాదు. వ్యోమగామి బాహ్య శూన్యంలో ప్రయాణిస్తాడు. అతడు కూడా తన భవిష్యత్తును ఊహించలేడు. అతడు నాసా కొరకు పనిచేసినప్పటికీ, అంతరిక్ష నౌకపై చంద్రుని వద్దకు వెలుచున్నప్పటికీ, లేక అన్వేషణ కొరకు అంగారక గ్రహానికి ప్రయాణించినను అతని భవిష్యత్తుకు హామీ లేదు. మీకు తెలిసినట్లుగా అంతరిక్ష నౌక కొలంబియా ఆకాశం మధ్యలో పేలిపోయింది. అంతరిక్ష నౌకపై గల బృందానికి వారు చేసిన భోజనము వారి యొక్క చివరి భోజనమై ఉండెను. ఈ విధముగా ఈ భోజనము ఉదయపు అల్పాహారమైన, మధ్యాహ్నము భోజనమైన, లేక రాత్రి భోజనమైన ప్రపంచమంతటా జీవిస్తున్న అసంఖ్యాకమైన ప్రజలు తమ చివరి భోజనాన్ని చేయుచున్నారు. దీని గురించి ఆలోచించటం నిరాశగా లేదా? నిజానికి నేను మీతో ఆనందకరమైన మాటలను పంచుకొనుటకు ప్రయత్నించాను. ఈ భూమిపై అనేక మంది అనిశ్చితి నిండిన భవిష్యత్తులో దుఃఖము మరియు నిరాశలు జీవిస్తున్నారు. ఏమైనా మన సంగతి ఏమిటి? మనమెన్నిటికీ మన చివరి భోజనము కలిగి ఉండము. మనము నిత్య భోజనమును కలిగి ఉంటాము. అదెందుకనగా మన జీవితము ఇక్కడ ఈ భూమిపై ముగింపబడదు కదా. మనం పరలోకం వెళ్ళినప్పుడు ఈ భూమిపై ఏ ఆహారముతోనూ ఎన్నటికీ పోల్చబడజాలని ఆత్మిక ఆహారాన్ని మరియు ఆత్మిక పానమును మనము ఆనందించేదమని దేవుడు వాగ్దానం చేయలేదా? మనకు పరలోకమందు నిత్య జీవము మరియు నిత్య సంతోషపు మహిమ ఇవ్వబడునని దేవుడు సెలవీయలేదా? మన ఆశను పరలోక రాజ్యం యందు ఉంచవలెను. తండ్రి మరియు తల్లి మన కొరకు సిద్ధపరిచిన అందమైన ప్రపంచం పట్ల మన కలను ఎన్నటికీ మనం కోల్పోకూడదు. మనం ఎన్నటికీ పరలోక రాజ్యమును కోల్పోకూడదు కదా. కాబట్టి దేవుడు మనకేమిచ్చారు? ఆయన వచ్చి మనకు పస్కా అనబడే ఒక అమూల్యమైన బహుమతిని ఇచ్చారు. ఈ క్రొత్త నిబంధన పస్కా ద్వారా దేవుడు ఒక ఉత్తమమైన లోకానికి మార్గాన్ని తెరిచారు. రండి, మన కొరకు వేచి ఉన్న వాటితో పోల్చలేని చిన్నవైన మరియు అల్పమైన ఈ లోకపు విషయాల పట్ల అసూయపడకయుందాము. మీరు ఒక పెద్ద విశాలమైన ఇంటిలో జీవిస్తున్నట్లయితే దానిని శుభ్రపరచుటకు మరియు నిర్వహించుటకు కష్టంగా ఉండదా?
మనకివ్వబడిన ఆశీర్వాదాలతో ఉత్సహిస్తూ మనం సంతృప్తిగా మరియు సంతోషంగా ఉండవలెను. 할 줄 알고 మనంతట మనము వాగ్దానం చేయబడిన పరలోక రాజ్యానికి వెళ్ళుటకు నేను అర్హత పొందానా లేదా అని ప్రశ్నించుకోవలేను. ఇక్కడ ఈ ఆనందానికి గల మార్గము విభజింపబడింది. పరలోకానికి వెళ్ళగలిగే ప్రజల విషయంలో వారెలా జీవించవలెను? 불행한 사람들과 똑같은 వారు రక్షింపబడలేని వారిగా నిరాశగా మరియు విచారకరంగా జీవించవలెనా? 그렇게 살아간다고 한다면 안 되지 않습니까? భూమి అనబడే ఈ చిన్న గ్రహంపై మన తలంపులు చిక్కుకోకూడదు. ఆత్మిక దృక్కోణంలో 이 지구는 ఈ భూమి అనేది ఆశ్రయపురము, మన ఆత్మలకు ఒక జైలు. 이렇게 표현되어 있습니다. ఈ చిన్న భూగ్రహానికి మనంతట మనము పరిమితం కాకూడదు. బదులుగా రక్షించబడే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన విశాలమైన విశ్వాన్ని మరియు పరలోక రాజ్యము చూచుటకు మనం ఒక విశాలమైన మనసును మరియు విశ్వాసము కలిగి ఉండవలెను. 마음이 필요하리라고 얘기했습니다. 절대 ఈ భూమిపై చిన్నదైన మరియు వ్యర్థమైన విషయాల పట్ల మీ అంతట మీరు పరిమితం కాక 장차 허락해 주실 దేవుడు మనకు అనుగ్రహించబోయే నిత్య ప్రపంచంలో అధిక విశ్వాసం కలిగి ఉన్న సియోను కుటుంబ సభ్యులుగా మారవలని నేను ప్రతి ఒక్కరిని అడుగుచున్నాను. రండి యోహాను 6వ అధ్యాయము 53వ వచనం చూద్దాం. కావున యేసు ఇట్లా నేను 내가 మీరు మనుష్య కుమారుని శరీరము తిని 너희에게 이른 ఆయన రక్తము త్రాగితేనే కాని 살을 먹지 아니하고 인자의 피를 마시지 아니하면 너희 మీరేమి కలిగి ఉండరు, 것이 없다고요. మీలో మీరు జీవము గలవారు కారు. 54 54వ వచనము 내 살을 먹고 నా శరీరం తినే రక్తం త్రాగువాడే. మరొక మాటలో యేసు శరీరం మరియు రక్తం భుజించిన వాడు 예수 그리스도의 피를 ఏమి 마시고 కలిగి ఉండును? 뭘 갖는다? నిత్య జీవము గలవాడు. 영생을 가졌고 అంత్యదినమున నేను వానిని లేపుదును. 다시 నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 피는 참된 음료로다. 내 살을 먹고 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. 그 안에 그 하나님 살아계신 아버지께서 జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక 내가 아버지로 인하여 사는 నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. 이것은 ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. 조상들이 పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను 이 세상 ఈ లోకంలోని ప్రజలు ఒక పరిమితమైన మరియు తాత్కాలికమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ దేవుడు మనకు నిత్య జీవపు ఆశీర్వాదాలను అనుగ్రహించారు. తద్వారా మనం యుగ యుగాలుగా జీవించగలము. 사셨습니다. అది పస్కా సత్యము ద్వారా వాగ్దానం చేయబడిన నిత్య జీవపు ఆశీర్వాదము కాదా? 것 아니겠습니까? మత్తయి 26వ అధ్యాయం 17వ వచనము 7절입니다. 무교절에 పుణ్యనటుల పండుగల మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు 잡수실 것을 మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. 원하시나이까라고 했습니다. 가라사대 అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనిషినెద్దుకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పాడు. నేను 예수님께서 యేసు ఎందుకని పస్కాను ఆచరించే మాదిరిని చూపించారు? 모본을 ఈ యుగంలో జీవిస్తున్న మన కొరకు అది చాలా ముఖ్యమైన మాదిరి. 보여주라고 볼 수 있겠습니다. నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పాడు. నేను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. 하더라고 했습니다. 자, రండి పస్కా ఎలా ఆచరింపబడినో కనుగొనుటకు 26వ వచనం వద్దకు వెళ్దాం. 주문으로 건너가 봅니다. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి. 받아 먹으라. యేసు ఇది ఏమిటని చెప్పారు? ఇది నా శరీరం అని చెప్పాను. 그래서 ఆయన పస్కా రొట్టెనిచ్చాను. 요한복음 రండి యోహాను 6వ అధ్యాయము 53 మరియు 54వ వచనాలలో ఇవ్వబడిన వాక్యములను జ్ఞాపకం ఉంచుకుందాము. నా శరీరం తినే రక్తం త్రాగువాడు 마시는 자는 ఏ విధమైన జీవితం గలవాడు? 그러니까 근데 여기 ఇక్కడ 보니까 యేసు దేనిని తన మాంసంగా తన శరీరముగా సూచించారు? 내 몸이라고 이렇게 표현했습니까? పస్కా రొట్టె దేనిని సూచిస్తుందో వివరించడం ద్వారా 감춰져 있는 క్రీస్తు మానవాళిని పస్కా యొక్క వేడుకను జరుపుకునే 하시는지에 대한 예식의 అర్థాన్ని మరియు ఉద్దేశాన్ని తెలుసుకునేలా చేశారు. 주셨습니다. 6월절의 떡을 పస్కా రొట్టెను సూచిస్తూ 이것이 యేసు ఇది నా శరీరం అని చెప్పారు. మరి ఒక మాటలలో 불멸의 అమర్త్యమైన దేవుడగు యేసు మనకు తన శరీరాన్ని ఇచ్చారు.
요한복음 యోహాను 6:53 ఇవ్వబడిన మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు అని ఆయన వాక్యములకు సంబంధించి పస్కా సమయంలో యేసు దాని అర్థాన్ని బయలుపరిచారు. 27వ వచనము. 또 మరియు ఆయన గిన్నె పట్టుకుని 하시고 자네는 ఈ గిన్నె లోపల ఏమి ఉండెను? 6월절에 ఆయన పస్కా యొక్క పరిశుద్ధ ద్రాక్షరసము కలిగి ఉన్న గిన్నె పట్టుకుని 살해하시고 감사히 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి 저희에게 주시면서 దీనిలోనిది మీరందరూ త్రాగుడి. 다 이것을 마시라고 했습니다. 28절에 28వ వచనము. 이것은 ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 곧 언약의 피니라고 했습니다. 6월절에 పస్కా రొట్టె అనగా యేసు శరీరము 즉 살로서 주셨고 అనగా ఆయన మాంసము, 주는 మరియు పస్కా ద్రాక్షరసం అనగా ఆయన అమూల్య రక్తము. ఇక్కడ మనం ఎందుకు పస్కా యొక్క కట్టడను చేపట్టవలెనో యేసు మనకు కారణమును బోధించారు. అయితే మనము క్రీస్తు యొక్క శరీరం మరియు ఆయన అమూల్యమైన రక్తంలో పాల్గొనడానికి గల ఏకైక మార్గము పస్కా యొక్క వేడుక ద్వారా మాత్రమే. 수 있도록 పరిశుద్ధ గ్రంథపు బోధనల ద్వారా మనం దానిని స్పష్టంగా గ్రహించేలా దేవుడు అనుమతించారు. 자 그런데 పాపల యొక్క పాపాలను క్షమించుటకు దేవుడు వారికి ఈ బోధనలన్నిటిని అనుగ్రహించారు. 하셨는데 가장 అయితే మానవాళి పాప క్షమాపణను పొందుకొనవద్దని కోరే ఒక ఆత్మిక జీవి ఉన్నాడు. అది అపవాది అయిన సాతాను. 세력들은 వీడు దేవుని రక్షణ యొక్క కార్యము పట్ల సంతోషపడడు. 예수님께서 이 పస్కా నాడు యేసు రక్షణ యొక్క మార్గాన్ని స్థాపించారు. 땅에 오시고 난 이후 ఏమైనా ఈ పస్కా సత్యము 4వ శతాబ్దంలో కొట్టివేయబడేను. 세상에서 완전히 소멸되어 버립니다. 그러니까 예수 దాదాపు 300 సంవత్సరాల పాటుగా యేసు యొక్క ఆరోహణ సమయం నుండి 동안은 6월절이 పస్కా అనున్నది తొలినాటి క్రైస్తవుల యొక్క 그래서 빼놓을 విశ్వాసము నుండి విడదీయలేని ముఖ్యమైన సత్యముగా గుర్తింపబడెను. 그러나 4세기 ఏమైనా 4వ శతాబ్దంలో ఈ సత్యము వక్రీకరించబడెను 되고 మరియు అన్యమత బోధనలు సంఘంలోకి చొరబడ్డాయి. 이렇게 함으로 ఫలితంగా 결국 పరిశుద్ధ గ్రంథంలో పస్కా కట్టడ యొక్క ప్రాముఖ్యతను 예수님께서 아주 యేసు మనకు బోధించినను ఈ భూమి నుండి పస్కా పూర్తిగా అదృశ్యమైపోయేను. 소멸되어 버렸던 것입니다. 그 క్రీస్తు శకం 325లో టర్కీలో నెలకొని ఉన్న నైసియాలో ఒక మతపరమైన చట్టసభ నిర్వహించబడెను. 그 지방에서 ఆ సమయంలో రోమా దేశపు చక్రవర్తి మరియు క్యాథలిక్ సంఘాన్ని నడిపిస్తున్న పోప్ 로마 교황과 పస్కా యొక్క సత్యంను పూర్తిగా వక్రీకరించి నిషేధించారు. 변경시키고 없이 해버리게 된 것입니다. 그것이 ఇందువలనే ఇప్పటి వరకు పస్కా ఆచరించబడలేదు. 흘러내려왔습니다. పస్కా అనున్నది పరిశుద్ధ గ్రంథంలో ఒక బోధన అయినప్పటికీ అది ఆచరించబడటం లేదు. ఎందుకలా? 하나님이 ఎందుకనగా పస్కా యొక్క సత్యము మరెవరి చేతను పునరుద్ధరించబడజాలదు. 절대 회복될 수가 없고 కాబట్టి రాబోయే దేవుడే స్వయంగా పునరుద్ధరించును. అమర్త్యమైన దేవుడు మాత్రమే మనకు నిత్య జీవంనిచ్చే శక్తిని కలిగి ఉన్నారు. పస్కా నిత్య జీవపు వాగ్దానము కలిగి ఉన్నందున 약속을 하실 수 있는 ఈ పస్కా యొక్క పరిశుద్ధ సత్యమును స్వయంగా దేవుడే తప్ప ఎవరూ తిరిగి తీసుకురాలేరు. 이 거룩한 진리를 కాబట్టి మనకు నిత్య జీవం నిచ్చటకై పస్కాను పునరుద్ధరించుటకు దేవుడు మరొకసారి ప్రత్యక్షం అవ్వవలెను. పరిశుద్ధ గ్రంథంలో ప్రవచించినట్లుగా శరీరధారిగా దేవుడై ఉన్న యేసు 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలులో జన్మించి ఈ భూమిపైకి వచ్చారు. 하셨지만 కానీ చివరి దినాలలో నశించిన పస్కా యొక్క 마지막에 이 6월절 సత్యంను పునరుద్ధరించుటకై దేవుడు రెండోసారి శరీరధారిగా ప్రత్యక్షమగునని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రవచించలేదా? 우리가 그 కృత నిబంధన పస్కా యొక్క సత్యంతో మరలా వచ్చే దేవుడిని మనం తప్పక అంగీకరించవలెను. 말미암아 తద్వారా మనం నిత్య జీవం పొందుకోగలము. 그 నిత్య జీవం పొందుకున్న వారు యుగ యుగాలుగా జీవించును గనుక మరెన్నటికి తమ చివరి భోజనము చేయరు. 그 2 హెబ్రీలు 9వ అధ్యాయంలో 내용을 통해서 확인해 దీనిని నిర్ధారించుకుందాం. 27వ వచనం. మనుషులు ఒకేసారి మృతి పొందవలనని నియమించబడెను. 그 ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి 죄를 담당하시려고 단번에 들이신 바 되시 తన మొదటి రాకడిలో క్రీస్తు భూమిపైకి వచ్చారు మరియు మన పాపాలను తీసుకెళ్లుటకు బలిదానమయ్యారు. 오셨습니다. 그리고 구원 తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి 상관없이 రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. 하시리라고 했습니다. కొత్త నిబంధన యొక్క సత్యమైన 이 세원약 పస్కా కొట్టివేయబడక ఈ రోజు వరకు ఇంకా ఆచరింపబడుచు ఉన్నట్లయితే దేవునికి రెండోసారి వచ్చే అవసరం ఉండకపోయేది.
ఏమైనా నిత్య జీవమునకు నేరుగా సంబంధం కలిగి ఉన్న జీవపు సత్యాన్ని ఎవరు పునరుద్ధరించలేరు. 생명의 그 진리는 그 누구도 복구할 수가 없습니다. దేవుడు మాత్రమే మనకు నిత్య జీవపు సత్యాన్ని అందించగలరని పరిశుద్ధ గ్రంథం ప్రవచించినది. 해야만 된다는 것이 అయితే మరి రెండోసారి క్రీస్తు ఎప్పుడు ప్రత్యక్షమగును? 두 번째 오시는 이유도 ఆయన మన వద్దకు ఏమి తీసుకురావలెను? ఆయన మన వద్దకు రక్షణను తీసుకురావాలనని ప్రవచింపబడెను. 구원이라고 రక్షణను పొందుకునటం అనగా నిత్య జీవమును పొందుకున్నటయ్యే. దేవుని కృప ద్వారా రక్షణను పొందువారే నిత్య జీవమును పొందుకున్నవారు. 이라고 볼 수가 있겠습니다. అయితే అమర్త్యమైన దేవుడి భూమిపైకి వస్తేనే గాని 이 생명의 진리는 జీవపు సత్యమైన పస్కా పునరుద్ధరించబడనేరదు. 되찾아질 수 없는 진리라는 것을 రండి యెషయా 25వ అధ్యాయము 6వ వచనంలో ఈ బోధనను చూద్దాం. 만군의 ఈ పర్వతము మీద, ఈ పర్వతం అనగా సియోను పర్వతము కదా, 시온산이죠. 만민을 సైన్యములకు అధిపతి యొగు యెహోవా సమస్త జనముల నిమిత్తము 포도주로 연회를 베푸시리니 곧 골수가 క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదున్న ద్రాక్షరసంతో విందు చేయును. 하나님께서 దేవుడు ఒక విందు చేయును. దేవుడు మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో విందు చేయును. 7వ వచనం. 꾸였습니다. ములుగుగల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడును ఉండకుండా ఆయన దేనిని మింగివేయును? మరణమును ఆయన మింగివేయును. దేవుడు మరెన్నడు ఉండకుండా మరణమును మింగివేయును అనగా అర్థం ఏమిటి? అంతిమంగా మనకు నిత్య జీవం నిచ్చుటకై దేవుడు మడ్డి మీదున్న ద్రాక్షరసంతో విందు చేయనని అర్థము. 포도주를 가지고 అయితే పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలలో ద్రాక్షరసం ద్వారా ఇవ్వబడిన నిత్య జీవపు వాగ్దానము ఏ పండుగ కలిగి ఉన్నది? 잔치라고 볼 수 있습니까? పస్కా పండుగ కాకుండా ఏ ఇతర బోధన అలాంటి వాగ్దానమును కలిగి ఉండలేదు. యేసు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తమును త్రాగువాడి నిత్య జీవము గలవాడు మరియు 마지막 날 అంత్య దినమున నేను వానిని లేపుదును అని వాగ్దానం చేశారు. పస్కా యొక్క పరిశుద్ధ భోజనం సమయంలో ఆయన తన శరీరమును తిని తన రక్తమును త్రాగే మార్గమును బయలుపరిచారు. 이 떡은 యేసు ఈ రొట్టె నా శరీరం మరియు ఈ గిన్నె పాప క్షమాపణ నిమిత్తము 위하여 흘리는 나의 అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అంటూ పస్కా రొట్టె మరియు ద్రాక్షరసము యొక్క నిజమైన అర్థాన్ని ప్రకటించలేదా? 선포하시고 또 알게끔 하신 내용이 있었지 않습니까? ఇది మరెన్నడు ఉండకుండా మరణమును ఆయన మింగివేయును అని సెలవిస్తున్నందున మనకు నిత్య జీవమునిచ్చే ద్రాక్షరసము క్రొత్త నిబంధన యొక్క పస్కా ద్రాక్షరసము మాత్రమే. రండి 8వ వచనం మరలా చూద్దాం. 보도록 합시다. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. 그날에 ఆ దినమున జనులు ఇలాగునందరు. 이 새 언약의 క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును తీసుకువచ్చే వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? 누구라고요? మనం కనుపెట్టుకుని ఉన్న మన దేవుడు ఈ అని ప్రవచింపబడేను. 그러니 ఈ కారణం వల్లనే అసంఖ్యాకమైన మత పండితులు పరిశుద్ధ గ్రంథమును 1000-10,000 మార్లు చదివినప్పటికీ పస్కా సత్యము క్రీస్తు శకం 325 నుండి ఆచరింపబడలేదు. 않았습니다. మరి యొక్క మాటలలో అది బయలుపరచబడలేదు. కారణం ఏమిటి? 6월 ఎందుకనగా క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును ఎవరు తీసుకురావలెను? 그 역할이 అది ఎవరి పాత్ర? 이게 రండి దీనిని ఒక నాటకం కొరకు ఒక రచనని అనుకుందాం. 뭐 주연 배우급 ప్రధాన పాత్రలు మరియు ప్రాముఖ్యత నటులు భిన్నమైన పాత్రలను పోషించుటకు అక్కడ ఎంతమంది ఉన్నాను? 이 자리를 가득 채웠다 할지라도 పస్కాను తిరిగి తీసుకువచ్చే పాత్రను ఎవరు పోషించలేరు. 6월절 కారణం ఏమిటి? ఎందుకనగా పస్కా యొక్క సత్యముతో ప్రత్యక్షమయ్యేవారు స్వయంగా దేవుడు మాత్రమేనని పరిశుద్ధ గ్రంథం ప్రవచించినది. రండి 9వ వచనంతో కొనసాగిద్దాం. దినమున జనులు ఇలాగునందరు, ఇదిగో మనలను ఆయన ఏమి చేశాను? రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే. రక్షణను తీసుకువచ్చుటకు ఆయన ఎన్నిసార్లు వచ్చును? 두 번째 오실 때 ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన మనకి ఏమి ఇచ్చును? 저장된 포도주로 사망 ఆయన ఈ భూమిపైకి సత్యముతో మరణము మరెన్నడు ఉండకుండా మింగివేయు సత్యముతో వచ్చునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వచ్చే వరకు పస్కా గురించిన బోధన ఉండగలదా? 가르침이 있을 수가 있 ఎన్నటికీ కాదు. ఈ లోకములో అదెన్నటికీ ఉండజాలదు. అదెన్నడూ ప్రత్యక్షం కానేరదు. 있을 수도 없는 일입니다. రక్షించునని 우리를 ఆయన ఎవరు? మనము కనుపెట్టుకుని ఉన్న యెహోవా ఆయనే. ఆయన రక్షణను బట్టి 그를 기다렸으니 సంతోషించి ఉత్సహింతుము. 즐거워하리라 하고 했습니다.
결국 తీసివేయబడిన జీవపు సత్యమైన పస్కాను ఈ భూమిపైకి రెండోసారి వచ్చిన దేవుడు పునరుద్ధరించారు. 회복시켜 주시고 이 유월 దేవుడు మనకు పస్కాను 진리로서 క్రొత్త నిబంధన సత్యమును అనుగ్రహించారు. తద్వారా దేవుని ప్రజలు నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. 하시게 된 것 아니겠습니까? అయితే 그렇다면 6월 ఏ నిబంధన ఈ పస్కాను సూచిస్తుంది? 표현합니까? 예. 그 내용을 రండి ఇర్మియా 31వ అధ్యాయం చూద్దాం. 찾아보도록 하겠습니다. 31절 31వ వచనం. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను దేవుడు ఏ నిబంధన చేయును, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. లూకా 22వ అధ్యాయం 20వ వచనం ప్రకారము క్రొత్త నిబంధన అనగా ఏమిటి? 32వ వచనము. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. 세운 것과 같이 하냐? నేను వారి పెనిమిటినైనను 그들의 남편이 되어 వారు నా నిబంధనను భంగము చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. 나 여호와 ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. 곧 내가 వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. 기록하여 ఇక్కడ నా ధర్మ విధి అనగా ఏమిటి? 하는 것은 అది క్రొత్త నిబంధన. వారి మనసులలో క్రొత్త నిబంధన ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసేదను. 무슨 그들의 하나님 యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు. మరి యొక్క మాటలలో దేవుడు వారిని రక్షింపబడేలా అనుమతించునని దాని అర్థం కాదా? దేని ద్వారా? క్రొత్త నిబంధన యొక్క పస్కా ద్వారా. 유월절을 통해서 పస్కా సమీపించుచున్నందున మనమెన్నిటికీ ఇది కేవలము మనము ఆచరించవలసిన మరి యొక్క కట్టడ అని ఆలోచించకూడదు. 나 이렇게 생각할 것이 పస్కా అనున్నది మనము మానవాళికి అందించగలిగే అత్యంత ఆశాజనకమైన సందేశము. 미래가 불 తమ భవిష్యత్తు అనిశ్చితగా ఉన్న మరియు తమ జీవితాలు అలసిపోయి ఊహించలేనివిగా ఉన్న మానవాళికి 영원한 삶을 నిత్య జీవమునిచ్చుటకు దేవుడు భూమిపైకి వచ్చారు మరియు పస్కా యొక్క సంతోషకరమైన వార్తను అందించారు. 또 전해 주셨습니다. మనం ఇప్పుడు ఆచరిస్తున్న క్రొత్త నిబంధన యొక్క సత్యములన్నిటికీ సంబంధించి మనమెన్నటికీ వీటిని తేలికగా తీసుకొనకూడదు. ఈ యుగంలో పస్కా యొక్క సత్యమును పునరుద్ధరించుటకు వేలాది సంవత్సరాలుగా దేవుడు వేటిని సహించవలసి ఉండెను. ఈ యుగంలో మనకు ఈ అమూల్యమైన బహుమతిని అనుగ్రహించుటకే దేవుడు సాతానుతో పోరాడవలసి ఉండెను. రండి, మనం చేయవలసినదంతా ప్రతి సంవత్సరము పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారము మొదటి నెల 14వ దినమందు కేవలం పస్కాను ఆచరించుటి అని 우리 손에 쥐어 చెప్పక ఉందాము. మన చేతులలో ఈ అమూల్యమైన బహుమతిని ఉంచుటకు తండ్రి మరియు తల్లి ప్రతిరోజు ఆత్మిక యుద్ధాన్ని చేయుచునే ఉన్నారు. పస్కా అనున్నది పరలోక పౌరుల కొరకే అయినప్పటికీ సాతాను ఈ పరిపూర్ణమైన సత్యాన్ని దొంగిలించి వక్రీకరించినది. దీనిని మనకు అందించుటకై దేవుడు వేటిని లెక్క చేయలేదు. కాబట్టి దేవుడు మన కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో గ్రహిస్తూ మనం పస్కాను ఆచరించవలెను. 그래서 క్రొత్త నిబంధన ధర్మశాస్త్రమును గైకొనే వారే తన ప్రజలని ఇర్మియా 31వ అధ్యాయంలో సెలవిస్తుంది కదా. 34వ వచనంతో కొనసాగిద్దాం. 하셨죠? 34절에 వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. కారణం ఏమిటి? నిత్య జీవపు ధర్మశాస్త్రంతో ప్రత్యక్షమయ్యే వారి విషయానికి సంబంధించి ఎవరైనా వారికి చెబితేనే గాని ఆయన ఎవరో వారు ఎలా గుర్తించగలరు? మనం కనిపెట్టుకుని ఉన్న దేవుడు ఈయనే. 그 하나님이셨구나. ప్రవక్త అయిన యేషయా ప్రవచించినది ఈయన గురించే. 이시구나. చాలా కాలం పాటుగా భద్రపరచబడిన మడి మీదనున్న ద్రాక్షరసంతో మరణమును మరెన్నడూను ఉండకుండా మృంగివేసిన దేవుడు ఈయనే. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడు జ్ఞాపకము చేసుకున్నను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన పస్కా యొక్క ఈ అమూల్యమైన సత్యము మనకు అనుగ్రహించబడెను. దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చారు 하나님께서 이 మరియు శిలువపై కఠినమైన వేదనను మరియు శ్రమలను సహిస్తూ 수많은 어떤 రక్తమును చిందించటం ద్వారా 수고와 고통을 క్రొత్త నిబంధన యొక్క సత్యమును స్థాపించారు. 신약의 진리를 세워 놓으셨고 ఏమైనా ఈ సత్యము సాతాను చేత అణిచివేయబడినది. 짓밟힘을 당한 చివరి దినాలలో శేషించిన వారి కొరకు పస్కాను పునరుద్ధరించుటకై దేవుడు మరలా భూమిపైకి వచ్చారు. 이 거룩한 మనం పరిశుద్ధమైన పస్కా పండుగను ఒక రొట్టె ముక్క తిని ఒక పాత్ర ద్రాక్షరసము త్రాగే ఒక సాధారణమైన వేడుకగా ఎంచకూడదు. 여길 것이 아니고 그 예식 속에 담아 놓으신 약속을 యేసు నన్ను విశ్వసించువాడు అతను చనిపోయినను బ్రతుకును మరియు జీవించి నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ చావక నిత్యం జీవించును అని చెప్పారు. 살
것이다 하신 మనం పస్కా వేడుక యందు దేవుని యొక్క వాగ్దానమును అంగీకరించినప్పుడు మాత్రమే తండ్రి మరియు తల్లి మనల్ని పరలోకానికి నడిపించగలరు. 그렇다면 దేవుడు మనకు నిత్య జీవమునిచ్చుటకు మిక్కిలిగా ఆశపడిన కారణమనగా ఆయన మనలను పరలోకమునకు తీసుకెళ్లాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. 가 있습니다. 요한계시록 రండి ప్రకటన 21వ అధ్యాయంలో మరొక వచనం చూద్దాం. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనము. 보시면 ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. 사망이 없고라고 했습니다. అది ఏ విధమైన స్థలము? అది పరలోక రాజ్యము. 예, 천국은 పరలోకమునన్నది మరణము ఉండక నిత్య జీవము మాత్రమే ఉండే స్థలము. 다른 세계입니다. 예, 그 세계로 మనలను ఆ స్థలానికి నడిపించుటకై 이 땅에 దేవుడు పస్కా ద్వారా మనపై తన ముద్రను వేశారు. 약속해 놓으시고 క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యములో 백성들은 ఉన్నవారే దేవుని యొక్క పిల్లలని ఆయన సాక్ష్యమిచ్చారు. 하나님께서 증거하시고 이들이 바로 తన నిత్య శరీరము మరియు రక్తము ద్వారా మనమైన కుమారులము మరియు కుమార్తెలమని దేవుడు నిర్ధారించారు. 확인해 주시는 어떤 대목들이 있습니다. 예, 그래서 이 రండి 4వ వచనం చూద్దాము. 모든 눈 ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని. 하리니 처음 것들이 다 지나갔습니다. ఇక ఉండదు అనే వాక్యము ముఖ్యమైనది. అనగా అది ఇక ఏమాత్రం ఉండదని అర్థము. మీలో కొందరు అనారోగ్యమును లేక ఒళ్ళు నొప్పులను కలిగి ఉండరా? 허리가 మీ వెన్ను లేదా కీళ్ళు నొప్పి కలిగి ఉండవచ్చు, లేక మీకు తీవ్రమైన తలనొప్పి కలగవచ్చు. 이런 속에 ఇక ఉండదు అనే వాక్యంలో 우리 하나님 మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళినప్పుడు ఈ నొప్పిని మరియు శ్రమను మరలా పే로 మనమెన్నటికి అనుభవించమని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎందువలే మన నొప్పిని సహించవలెను మరియు మన కష్టాలను జయించవలెను. మన ఎదుట ఉన్న అన్ని ఆటంకాలను జయించేందుకు గల స్పష్టమైన కారణమును దేవుడు ముందే మనకి ఇవ్వలేదా? 해놓지 않았습니까? మనం ప్రవేశించే ఈ లోకమే మన గృహము. 모장입니다. 5వ వచనము. అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. దేవుడు మన కొరకు సమస్తము నూతనమైనదిగా చేయును, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇవన్నీ దేవుని యొక్క వాక్యములు. 이런 అలాంటి అద్భుతమైన లోకము మన కొరకు వేచి ఉన్నది. 있기 때문에 이런 어떤 దేవుడు తన పిల్లలను మాత్రమే మహిమకరమైన ప్రపంచానికి నడిపించాలని కోరుచున్నందువల్ల దేవుడు ఇతరుల నుండి తన పిల్లలను వేరు చేయవలెను. ఆయన తన ప్రజల యొక్క నసలపై తన పేరుతో దేవుని ముద్రను వేయునని ఇది సెలవీయటం లేదా? 있습니까? ఇలా రాయబడినట్లు, నూతనమైన యెరూషలేము పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. 영적인 మనపై ఆత్మిక ముద్ర వేయటం ద్వారా దేవుడు మీరు నా ప్రజలు నా పిల్లలని చెప్పుచున్నారు. 내 자녀다. దేవుడు మనలను ఈ విధంగా నడిపించునని వాగ్దానం చేశారు. రండి, దేవుని యందు నిలిచియుంటూ నేను దేవుని కుమారునిగా మారేదను, నేను దేవుని కుమార్తెగా మారేదను. దయచేసి మాకు మీ యొక్క నిత్య జీవపు పరిశుద్ధ శరీరమును అనుగ్రహించండి మరియు మా పాప క్షమాపణ నిమిత్తము మీరు చిందించిన మీ రక్తము నాలో పనిచేయనివ్వండి అని ఆలోచిద్దాం. మనం ఈ విధంగా దేవుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగే దినము అనగా పస్కా కదా. 절 아닙니까? ప్రతి ఒక్కరు ఈ లోక ప్రజలు ఇంకా పస్కా యొక్క అర్థమును మరియు ఆశీర్వాదాన్ని ఎరుగరు. రండి, మన పొరుగు వారికి ప్రకటిద్దాము మరియు పస్కా యొక్క విలువను ఇంకా పూర్తిగా గ్రహించని సియోనులోని కొత్త సభ్యులకు బోధించుదాం. 이번 6월절은 తద్వారా ఈ సంవత్సరము ప్రపంచమంతట గల అన్ని సియోనులు పస్కా నాడు దేవుని కృపతో నింపబడును. 주시기를 또 간절히 부탁드립니다. 하늘하고 పరలోక తండ్రి మరియు పరలోక తల్లి మనల్ని రక్షించుటకు భూమిపైకి వచ్చినప్పటికీ 어머니께서도 육체를 입고 이 땅에 오셨는데 అనేక ఆత్మలు మన తండ్రి మరియు తల్లి యొక్క స్వరమును 하지 못하고 죽는 వినే అవకాశము లేకుండానే చనిపోయారు. రండి, ప్రతి ఒక్కరికి ప్రకటిద్దాం. దేవుని యొక్క పిల్లలుగా ఈ నిత్య భోజనంలో పాలుపుచ్చుకునేలా 우리 모두가 మనల్ని అనుమతిస్తున్న మన పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రేమను రండి సర్వలోకానికి అందిస్తూ ఈ పస్కాను సానుకూలంగా సిద్ధపరచుదాం. మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.